E6 ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. వర్షాకాలం వచ్చిందంటే చినుకులు పడుతూ ఉంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. అందులో ప్రత్యేకంగా మిర్చి బజ్జీ తినాలని చాలామంది కోరికగా ఉంటుంది. సంగారెడ్డి లోపల ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ మిర్చి సెంటర్ అనేది ఒకటి ఉన్నది, సాయిబాబా కమాన్ దగ్గర బైపాస్ రోడ్లో. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ లక్ష్మణ్ అనే వ్యక్తి నడిపిస్తూ ఉన్నాడు. కృష్ణ గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళిద్దరూ కలిసి నడిపిస్తున్న ఈ మిర్చి సెంటర్ చాలా బాగుంటుంది. మిర్చి కూడా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ మిర్చి ఏమేమి తయారు చేస్తారో ఒకసారి వాళ్ళ తయారు చేసే విధానాన్ని కూడా చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా ఆయన లక్ష్మణ్ అని ఓనర్ ఇతనే. లక్ష్మణ్ నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మిర్చి బజ్జీలు వేస్తున్నారు? ఇది 20 అయిపోయింది, 21వ సంవత్సరంలోకి అడుగు పెట్టున్నాము. 21వ సంవత్సరం నుంచి అంటే 20 కంప్లీట్ అయింది. రేపు 21 వస్తే, దసరా వస్తే 21లోకి వెళ్ళిపోతాం. అంటే దసరాకి 21 సంవత్సరం అవుతుంది అనమాట. ఏంటి ఏమేమి నడుస్తుంది మీ దగ్గర? మా దగ్గర మసాలా మిర్చి ఉంటుంది, పునుగులు ఫేమస్, ఆలు బజ్జీ వడ చేస్తాం, 4 వేస్తాము కానీ మంచిగా చేస్తాం. 4 ఐటమ్ అంటే మసాలా స్పెషల్ మసాలా పెడతారు అనమాట మీరు? చింతపండు వేసి మంచిగా పెడతాము. చింతపండు కొంచెం మారుడి మెంతి అల్లం వెల్లుల్లి ఓమ వేసి మంచిగా పెడతాం. అంటే స్పెషల్ 21 సంవత్సరం నుంచి ఇదే పని మీరు? ఇదే పని. ఈ రోడ్డు పడక ముందు నుంచి ఆ రోడ్డు వరకు స్టార్ట్ అయినప్పుడు మొదలు పెట్టినాము. ఆ రోడ్డు 20 సంవత్సరాలు, మాకు 21, ఒక 1 ఇయర్ ముందు పెట్టినాం. అంటే మరి చాలా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసారు మీరు? మాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నాకు 40. మీ వయసు 18 సంవత్సరాలు ఉండదని ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే అందుకే మీరు సంగారెడ్డిలో ఫేమస్? అట్లేం లేదు కానీ అందరూ మా దగ్గర బాగా తింటారు. అదే మీరు చాలా తీయగా మాట్లాడి అమ్ముతారు అబ్బా. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే తీయగా మాట్లాడుతూ మంచి మిర్చి, వేడి మిర్చి తినిపిస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు బాబును? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి లక్ష్మణ్ దగ్గరనే. సేమ్ మసాలా పెట్టుడా వేయించడం కూడా చేస్తారు? మసాలా పెట్టుడు, చేస్తుడు, బోండేస్తుడు. మసాలా అదే మసాలా ఇదేనా? ఓకే. చూడండి వ్యూవర్స్, స్పెషల్ మసాలా ఏర్పాటు చేస్తుంది. దీంట్లో చాలామంది వ్యూవర్స్ వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఆడవాళ్ళకు కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేసి తొందరగా వేసిస్తారు. ఒకసారి చూడండి. ఏం పేరు నీ పేరు? సతీష్. ఏం చేస్తుంటారు మీరు? మాస్టర్ డ్యూటీ. మాస్టర్ అంటే ఏం మాస్టర్? మిర్చి, బోండా, వడ, ఆలు అండ్ కుకింగ్ కూడా. కుకింగ్ అంటే ఏమేమి స్పెషల్ చేస్తారు మీరు? వెజ్ నాన్ వెజ్ కూడా. అంటే వెజ్ నాన్ వెజ్ బండి మీద అమ్ముతారా? లేదు సార్, క్యాటరింగ్ సపరేట్, అది సపరేట్. ఈ బండి మీద స్పెషల్గా ఏమేమి చేస్తారు మీరు? మిర్చి, పునుగు, వడ, ఆలు, బోండ్. అదే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇక్కడ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు. ఆయన మసాలా పెట్టేస్తాను 10 సంవత్సరాలు, మీరు 11 సంవత్సరాలు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు వేసేది బోండా అన్నట్ట? పునుగు. ఓకే. ఆలు బోండా లాంటివి కాదు, ఓన్లీ పునుగు మిర్చి స్పెషల్. అది మన వడ ఒకటి చూపెట్టి. రైట్. పేరు నీ పేరు? నా పేరు విజయ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇక్కడ? 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల నుంచి. ఇది పెట్టి 21 సంవత్సరం, మీరు 10 సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇక్కడ లక్ష్మణ్ దగ్గరనే. ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఏం చేస్తుంటారు? ఇక్కడ పార్సల్ చేస్తుంటాను నేను. పార్సల్ చేస్తాను. పార్సల్ కట్టిస్తారు. చాలా మంది వస్తారా? क्या भाई आप लोग खाते? हमेशा खाते रहते? कैसा रहता? टेस्ट कैसा रहता? जबरदस्त. మీరు సార్? అంటే ప్రతిరోజు వస్తారా? ప్రతిరోజు రాము సార్. ఇంతకుముందు తిన్నాము, బాగుందంటే మళ్ళీ ఎప్పుడు రోజు వచ్చి తింటారా? ఇప్పుడే మార్కెట్కి వచ్చి ఇప్పుడే తింటున్నా. గురువారం మార్కెట్ కదా, అందుకు వచ్చాను. ఎలా అనిపిస్తుంది టేస్ట్? బాగానే ఉన్నాయి సార్, సూపర్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంటే మీరు ఆంధ్రానా? ఆంధ్రాలో బాగుంటుందా, ఇక్కడ బాగుంటుందా? ఆంధ్ర అంటే ఆంధ్ర లెక్క వేరే. ఆంధ్రాలో కొద్దిగా బాగుంటుంది. తెలంగాణ మిర్చి అంటారా? తెలంగాణ మిర్చి అంటారు, అది ఆంధ్ర మిర్చి అంటారు. మిర్చి ఎట్లా ఉంది టేస్ట్? బాగానే ఉంది సార్. వెరీ గుడ్. ఈ మిర్చి సెంటర్ ఓనర్ వచ్చి కృష్ణ గారు, లక్ష్మణ్ గారి తండ్రి. అన్నగారు నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము బండి పెట్టి 22 సంవత్సరాలు అయింది. బైపాస్ లా బాగా నడుస్తుంది. 2 చట్నీలు ఉంటాయి, మసాలా ఉంటుంది, మిర్చి, వడ, పునుగు ఉంటాయి. అది మీ ప్రత్యేకత. మీ పిల్లలకి మీరే నేర్పించారా? మేమే నేర్పించాను. నేను చిన్నగా వంట చేస్తుంటే ఒకప్పుడు. ఇవాళ మేము సంగారెడ్డిలో 90% సక్సెస్ అయినాం. వెరీ గుడ్. 90% అంటే కృష్ణ గారి పిల్లలు కూడా. ఈ చట్నీ చూడండి, ఒకటి ఇది టమాటా చట్నీ, అది వచ్చి పల్లి చట్నీ. ఓకే, బాగుంది. నమస్కారం అండి రూప్ సింగ్ గారు, బాగున్నారా?
బాగున్నా. మీరు ఎక్కడ మిర్చి తినడానికి వచ్చారా? మిర్చి చాలా టేస్ట్ గా ఉంది కదా, అందుకని తిందామని వచ్చిన. ప్రతిరోజు వస్తారా? ప్రతిరోజు సాయంత్రం 5-6 5-6 అంటే ఎన్ని ప్లేట్లు తింటారు? ఒకటే ప్లేట్ తినేది, ఏమన్నా 4 ప్లేట్ తినేది. అంటే మిస్ కాకుండా వస్తారన్నమాట. అంతే అంతే. సంతోష్ సంతోష్. आपका नाम क्या है? కిషన్. किशन. क्या मिर्ची खाने के लिए आए क्या? ఎట్లా ఉంది టేస్ట్, మిర్చి టేస్ట్? మంచిగా ఉన్నాయి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మిర్చి ఇంత టేస్ట్గా మీరు తినిపిస్తున్నారు కదా, దీంట్లో మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్, ఏమేమి మసాలా కలుపుతారు? అంటే ఏం లేదు సార్, ప్యూర్ అంతే. ఖాళీ శనగపిండి, ఉప్పు, సోడా, కొంచెం మామిడి మెంతి వేస్తాము, గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడతాము, మంచి శనగపిండి, గోకుల్ శనగపిండి వాడతాము. తర్వాత వచ్చేసి దానిలో ఉప్పు, సోడా, కొంచెం మామిడి మెంతి, ఆ మిర్చిలో చింతపండు మసాలా, అంతే. మంచిగా బాగా మంచిగా కాలవడమే మెయిన్. మంచిగా కాల్చేసరికి దాని ఫ్లేవర్ వస్తుంది. అయితే మిర్చి ఎంత నడుస్తుందో పునుగులు కూడా అంతే నడుస్తాయి. చిన్నపిల్లలు, లేడీస్ బాగా ఇష్టంగా తింటారు. వడ, ఆలు బజ్జి కూడా మంచిగానే నడుస్తుంది. క్యాటరింగ్ కూడా చేస్తారంట కదా? క్యాటరింగ్, లక్ష్మీ క్యాటరింగ్. అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అంటే అన్నీ చేస్తాము దొరికినట్టు. ముఖ్యంగా వెజ్ స్పెషల్, నాన్ వెజ్ కూడా చేస్తాం. మంచిగా గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకు, అన్ని రకాల ఫంక్షన్, శుభకార్యాలు ఏది వచ్చినా చేస్తాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము 10వ తరగతి చదువుకున్నాం సార్. 10వ తరగతి చదివి మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు? అంటే ఇప్పుడైతే అందరు కలిసి 8-10 మంది చేస్తారు క్యాటరింగ్ కాడ. ఇక్కడ మీరు కాకుండా మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? 10 మంది. 10 మంది. చూసారా ఫ్రెండ్స్, ఇతను చదువుకున్న తక్కువైనా కానీ సొంతగా ఇండస్ట్రీ లాగా పెట్టుకొని ఓ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే లక్ష్మణ్ ఎంతో మందికి ఆదర్శం అనమాట. బాగుంటది కాబట్టి తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు ప్రతిరోజు వస్తారా మిర్చి తినడానికి? ప్రతి గురువారం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 years. 10 years నుంచి వస్తున్నారు. 10 years నుంచి ప్రతి వారం మీరు మిర్చి తింటారనమాట. ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? అంటే లక్ష్మణ్ మహత్యమా, మిర్చి మహత్యమా? లక్ష్మణ్ మాదే, మిర్చి కూడా మాదే. ఓనర్ లక్ష్మణ్ మాదే, మిర్చి తీగా మాట్లాడతారు కదా. థ్యాంక్ యూ. ఇదండి వ్యూవర్స్, చూశారు కదా, సంగారెడ్డిలో స్పెషల్గా మీరెవరైనా మిర్చి తినాలి అనుకుంటే మీరు దయచేసి సాయిబాబా కమాన్ దగ్గర బైపాస్ రోడ్ గుర్తుపెట్టుకోండి. శ్రీ లక్ష్మీ మిర్చి సెంటర్. లక్ష్మణ్ అండ్ కృష్ణ అండ్ లక్ష్మణ్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్పెషల్గా సంగారెడ్డి ప్రజలకు వాళ్ళ యొక్క టేస్ట్ని చూపిస్తూ మిర్చీలు తినిపిస్తూ ఉన్నారు. వారు ఇంకా అధికంగా పైకి ఎదగాలని కోరుకుంటున్నారు.